నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ రాజకీయాల్లో అత్యంత సన్నిహిత మిత్రులుగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ తో జరుగుతున్న చర్చలు, మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో ట్రంప్ నేరుగా నెతన్యాహు గట్టిగా క్లాస్ తీసుకున్నారనే సమాచారం అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. అసలు ట్రంప్ ఎందుకు ఆగ్రహించారు? ఇద్దరు మిత్రుల మధ్య ఏం జరిగింది చూద్దాం. లెబనాన్ లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు మళ్లీ తీవ్ర రూపం దాల్చడంతో అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలో దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ లో మాట్లాడినట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం లెబనాన్ రాజధాని బీరూట్ పై భారీ దాడులకు నెతన్యాహు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్ జోక్యం చేసుకున్నారు. అసలు ఈ దాడులు కొనసాగితే ఇరాన్ అమెరికాతో జరుగుతున్న చర్చల నుంచి పూర్తిగా వైదొలుగుతుందని ట్రంప్ కు సమాచారం అందినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే నెతన్యాహుకు ఫోన్ చేసి పరిస్థితిని అదుపులో ఉంచాలని సూచించినట్లు వార్తలు చెబుతున్నాయి. కొన్ని మీడియా కథనాల ప్రకారం ట్రంప్ ఆగ్రహంతో ఇలా కొనసాగితే ప్రపంచమంతా ఇజ్రాయెల్ ను ద్వేషిస్తుంది అంటూ నెతన్యాహుకు హెచ్చరించినట్లు సమాచారం. మరికొన్ని నివేదికలో నేను ఎన్నోసార్లు నిన్ను కాపాడాను, నేను లేకపోతే నువ్వు రాజకీయంగా న్యాయపరంగా తీవ్ర ఇబ్బందులు ఉండేవాడివి అన్నట్లుగా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వ్యాఖ్యలపై అధికారిక ధృవీకరణ మాత్రం వెలువడలేదు. ట్రంప్ తర్వాత సోషల్ మీడియాలో చేసిన ప్రకటనలో బీరూట్ వైపు కదులుతున్న ఇజ్రాయెల్ బలగాలను వెనక్కి పిలిపించినట్లు చెప్పారు. అలాగే హెజ్బొల్లాతో మధ్యవర్తుల ద్వారా మాట్లాడి కాల్పుల విరమణకు అంగీకారం సాధించినట్లు కూడా ప్రకటించారు. అమెరికా లక్ష్యం ప్రస్తుతం ఇరాన్ తో ఒప్పంద చర్చలను కొనసాగించడమేనని, లెబనాన్ యుద్ధం మరింత విస్తరించకుండా చూడటమే ట్రంప్ ప్రాధాన్యతగా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నెతన్యాహు మాత్రం ఇజ్రాయెల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఎన్నాళ్ళుగానూ అత్యంత సన్నిహిత మిత్రులుగా భావించిన ట్రంప్, నెతన్యాహు మధ్య ఇప్పుడు మొదటిసారి బహిరంగ విభేదాల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ విభేదాలు కేవలం లెబనాన్ యుద్ధానికే పరిమితమా, లేక మధ్యప్రాచ్య రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతాయా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చగా మారింది.